పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనట్టు ప్రధాని మోడీ మే 12న ప్రకటించారు. దీనికి ప్రతిగా పాకిస్తాన్ కూడా భారత్పై యుద్ధం సాధించినట్టు పేర్కొంది. తమ మధ్యవర్తిత్వం మూలంగానే భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నాడు. ప్రధాని ప్రకటన తర్వాత భారతదేశంలో అనేక మంది ప్రధానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. యుద్ధం మధ్యలో ఆపకూడదన్నది వారి ప్రధాన డిమాండ్. అయితే ఈ యుద్ధ విరమణ కేవలం పాకిస్తాన్ సైన్యంతో మాత్రమేనని, టెర్రరిస్టులతో కాదని జయశంకర్ గారు పేర్కొన్నారు. భారత ప్రజల నిరసనలను చూసి మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవనే గారు యుద్ధం అనేది 3 గంటల్లో ముగిసే బాలీవుడ్ సినిమా కాదని, అదేమంత రొమాంటిక్గా ఉండదని పేర్కొన్నారు. అలాగే సరిహద్దు ప్రజలు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ బ్రతకాల్సి వస్తుందని, ఎప్పుడు బంకర్లలో దాక్కుంటారో ఎప్పుడు బయటకు వస్తారో వారికే తెలియదని పేర్కొన్నారు. యుద్ధం అవసరమని భావిస్తే తాను ముందుగా యుద్ధరంగంలోకి దిగుతానని, అయితే తన మొదటి ప్రాధాన్యం మాత్రం దౌత్యానికేనని తేల్చి చెప్పారు. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ గారిపైన కూడా ఎక్స్లో అనేక మంది భారతీయులు అసభ్యకరంగా పోస్టులు చేశారు. అయితే ఇప్పుడు ప్రశ్న, యుద్ధం గొప్పదా లేక దౌత్యం గొప్పదా? ఈ రెండిట్లో ఏది గొప్పదంటే మాత్రం ఖచ్చితంగా దౌత్యమే గొప్పదని చెప్పాలి. రెండవ ప్రపంచ యుద్ధంలో ఫ్రాన్స్, ఇంగ్లాండ్ వంటి దేశాలు విజయం సాధించినప్పటికీ ఆ దేశాల్లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. నిత్యావసర సరుకులు కూడా దొరక్క ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. యుద్ధంలో గెలుపోటముల కన్నా జరిగిన నష్టానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కరోనా టైంలో చైనాతో గ్యాల్వన్ వ్యాలీ సరిహద్దు లోయ వివాదం నేపథ్యంలో 2 దేశాల మధ్య వాణిజ్యం పూర్తిగా దెబ్బతింది. ఆ తర్వాత ప్రధాని మోడీ చైనాతో దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకున్నాడు. ప్రస్తుతం భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనానే కావడం విశేషం. ఇటీవల మోడీ ఒక ఇంటర్వ్యూలో చైనాతో భారత్ మధ్య దౌత్య సంబంధాల గురించి, అవి ఎలా మెరుగుపడ్డాయో వివరించాడు. అది చైనాలో మరియు భారత్లో ట్రెండింగ్గా నిలిచాయి. అయితే ఇప్పుడు భారత్ మరి పాకిస్తాన్తో యుద్ధాన్ని ఆపేసి దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకొని పాకిస్తాన్తో వ్యాపారం చేయాలా అంటే కానే కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ఒక ఉగ్రవాదులను పెంచి పోషించే దేశం. ఇది ఉగ్రవాదులకు నిధులను సప్లై చేస్తుంది, అలాగే వారికి ఆశ్రయాన్ని కల్పిస్తుంది. కాబట్టి పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్ వంటి గుణపాఠాలు ఖచ్చితంగా చెప్పాల్సిందే. అలాగే పీఓకేని భారత్ పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకున్నప్పుడే ఉగ్రవాదం నుంచి కొంత విముక్తి లభిస్తుంది. ఉగ్రవాదంపై విజయం సాధించాలంటే భారత్ ఆపరేషన్ సింధూర్ తరహా ఆపరేషన్స్ను చాలా వరకు నిర్వహించాల్సి ఉంటుంది. యుద్ధం ఎలా ఉండాలంటే మొసాద్ తరహా యుద్ధ శైలి, అనగా నిఘా వ్యవస్థలను ఆధునీకరించాలి. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ను బలోపేతం చేయాలి. నిఘా వ్యవస్థలకు నిధులను పెంచాలి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ను కూల్చిన ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్ దేశంలో పాకిస్తాన్కే తెలియకుండా అమెరికా ఏ విధంగా పట్టుకుందో అంతటి శక్తివంతమైన నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ముంబై పేలుళ్ళు, పార్లమెంటు పైన దాడి, పుల్వామా అటాక్, యురీ సెక్టార్లో దాడి, అలాగే పహల్గామ్ ఉగ్రదాడులకు ప్రధాన కీలక సూత్రధారులైన వారు ఇప్పటికీ సజీవంగానే ఉన్నారు. లష్కర్ ఎ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఇంకా పాకిస్తాన్ జైల్లోనే ఉన్నాడు. అలాగే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ నిన్నే ప్రాణాలతో బయటపడ్డాడు. వాడి కుటుంబ సభ్యులంతా మరణించినప్పటికీ వాడు సజీవంగా ప్రాణాలతో బయటపడ్డాడు. వాడు ఇప్పుడు భారత్ పైన ప్రతీకారంతో రగిలిపోతున్నాడు. ఇప్పుడు భారత్కు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి మసూద్ అజహర్. వీడిని ఎలాగైనా పట్టుకొని మరణదండన విధించాలి. పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యులైన వారిని మనం ఇంకా శిక్షించనే లేదు. దీనికి సూత్రధారులను మనం ఇంకా పట్టుకోనే లేదు. ఉగ్రవాదులు ఏ విధంగానైతే భారత ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చి సైనికులను మరియు పహల్గామ్లో భారత ప్రజలను కిరాతకంగా చంపారో, మన నిఘా వర్గాలు కూడా ఉగ్రవాదుల వేషాల్లో ఉంటూ వారి వద్దనే పనిచేస్తూ వారి ఆచూకీని తెలుసుకోవాలి. ఒక్కొక్కడిని ఒక్కొక్క స్థావరాన్ని టార్గెట్ చేసి లేపేయాలి.
భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు చెప్పినట్టు అధర్మాన్ని అధర్మంతో జయించడం కూడా ధర్మమే. సో యుద్ధం ఇంకా మిగిలే ఉంది. గెట్ రెడీ. ఈ ఎనాలిసిస్ కనుక నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యుద్ధం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.